గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మోసాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వంలో అందని కాడికి దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాధితులు వరుసగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో భారీ మోసం బయటపడింది. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. అక్రమాలకు పాల్పడిన వారెవరినైనా చర్యలు తప్పవని హెచ్చరించింది. వైసీపీ ప్రభుత్వంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. పదోన్నతుల పేరుతో గంగమ్మ గుడి భజంత్రీలకు వైసీపీ నేతలు టోకరా పెట్టారు. 5 మంది భజంత్రీలకు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కళాకారులుగా పదోన్నతి పేరుతో నకిలీ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా రికార్డ్ అసిస్టెంట్గా పదోన్నతి ఇవ్వడంపై అనుమానం రావడంతో కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. పదోన్నతుల కోసం భజంత్రీల నుంచి పెద్ద మొత్తంలో వైసీపీ నేతలు నగదు వసూలు చేసినట్లు గుర్తించింది. నకిలీ ఉత్తర్వులతో పదోన్నతి పొందారని భజంత్రీలపై తిరుపతి ఈస్ట్ పోస్టులకు దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దేవాదాయ శాఖ వద్ద ఎలాంటి ఫైల్ లేకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న గంగమ్మ గుడి కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ ఉత్తర్వులతో పదోన్నతి పొందిన 5 మంది భజంత్రీలపై కేసు నమోదు కావడంతో వారిని దేవాదాయ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో మహోత్సవాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ప్రజలు రోజు యోగాసనాలు వేయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్రలో రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు కూడా పాల్గొని యోగాసనాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. జిల్లాలోని కాళ్ళ మండలం పెద అమిరంలో యోగాంధ్ర 2025 కార్యక్రమం నిర్వహించారు. యోగా కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే యోగాంధ్ర కార్యక్రమం ఏపీ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున నెల రోజుల పాటు యోగా శిక్షణ నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెల 21న వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు. 2 కోట్ల మంది యోగాకు రిజిస్టర్ అవుతారు అనుకుంటే 2,20,00,000 మంది రిజిస్టర్ అయ్యారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 8,50,000 మంది యోగా రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. భారతదేశంలోనే యోగా అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేలాగా యోగాంధ్ర 2025ను విజయవంతం చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. ఈ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని యోగాసనాలు వేశారు. ఇక ఈ నెల జూన్ 21న విశాఖపట్నంలోని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ యోగా డేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. విశాఖలో జరిగే యోగా దినోత్సవ వివరాలను ఇప్పటికే కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రాజ్ జాదవ్ వెల్లడించారు. 45 నిమిషాల పాటు యోగా కార్యక్రమం ఉంటుందని, ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. యోగా కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగే యోగా కార్యక్రమాలు లైవ్ ప్రసారం జరుగుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.